హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఇవాళ ఈ వీడియోలో మనము సమ్ ఇఫ్ అండ్ సమ్ ఇఫ్స్ అనే ఫంక్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఆల్రెడీ మనము స్టార్టింగ్లోనే సమ్ ఫంక్షన్ అనేది మనం చూసాము. అసలు ఈ సమ్ ఫంక్షన్ అనేది ఏంటి అంటే, సమ్ ఫంక్షన్ అనేది ఏంటి అంటే మనం కొన్ని వాల్యూస్ ఇస్తే వాటి టోటల్ని అక్కడ మనకు ఆ సెల్లో ప్రింట్ చేస్తుంది. లేదు అంటే ఆల్రెడీ ఒక సెల్లో ఎక్కడైనా మనకు అవి అవైలబుల్ ఉంటే అవి మళ్ళీ మనకు సమ్ చేసి చూపిస్తుంది. అది అన్ని వాల్యూస్ని సమ్ చేస్తుంది. కానీ నాకు ఇక్కడ ఏంటి అంటే సమ్ ఇఫ్ అనే ఫంక్షన్ నాకు ఒక స్పెసిఫిక్ వాల్యూని మాత్రమే నేను సమ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం సమ్ ఇఫ్కు సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ సమ్ ఇఫ్స్ గురించి కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ దానికంటూ సపరేట్ వీడియో ఒకటి ఎగ్జాంపుల్లో చేస్తాను. సో సమ్ ఇఫ్స్ అనేది ఏంటి అంటే, సమ్ ఇఫ్ అనేది సింగిల్ క్రైటీరియా మీద వర్క్ అవుతే సమ్ ఇఫ్స్ అనేది మల్టిపుల్ క్రైటీరియా మీద, సేమ్ లైక్ కౌంట్ ఇఫ్ అండ్ కౌంట్ ఇఫ్స్ లాగా. కౌంట్ ఇఫ్ అనేది సింగిల్ క్రైటీరియా మీద రన్ అయితే కౌంట్ ఇఫ్స్ అనేది మల్టిపుల్ క్రైటీరియా మీద రన్ అవుతుంది. అలాగే సమ్ ఇఫ్ అనేది కూడా ఏంటి అంటే, సమ్ ఇఫ్ అనేది సింగిల్ క్రైటీరియా మీద రన్ అవుతుంది, సమ్ ఇఫ్స్ అనేది మల్టిపుల్ క్రైటీరియా మీద రన్ అవుతుంది. సో దాని ఎక్స్ప్లెనేషన్ అండ్ ఒక ఎగ్జాంపుల్ మనం ఇవాళ చూద్దాం వాట్ ఈజ్ సమ్ ఇఫ్ గురించి. సో నేను ఒక షీట్ తీసుకుంటున్నాను, మామూలుగా ఇందులో చూపిస్తున్నాను మీకు. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఒకటి చూపిస్తాను నేను మీకు. సో సమ్ ఇఫ్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్. సమ్ ఇఫ్ ఇందులో రేంజ్, క్రైటీరియా, సమ్ రేంజ్ అని మూడు వస్తాయి. రేంజ్, క్రైటీరియా, సమ్ రేంజ్. రేంజ్ అనేది ఏంటంటే ఎక్కడి వాల్యూస్. నెక్స్ట్ క్రైటీరియా అనేది ఏంటి అంటే ఏది సమ్ చేయాలి అనేది. సమ్ రేంజ్ అనేది ఏంటి అంటే ఎక్కడి అంటే వాటికి సంబంధించిన సమ్ చేయవలసిన వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి అనేది. సో దీనికోసం నేనేం చేస్తాను అంటే ఒక డైలీ రొటీన్ షెడ్యూల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇంట్లో ఎవ్రీడే ఎక్స్పెండిచర్ ఉంటుంది. నాకు ఎవ్రీడే ఎక్స్పెండిచర్ నాకేంటంటే ఓవరాల్గా మంత్లీ ఏ కేటగిరీకి ఎంత ఎక్స్పెండిచర్ జరిగింది అనేది నాకు ఒకటి కావాలా. సో దానికి నేను ఏం చేస్తాను అంటే సీరియల్ నెంబర్, డేట్. యాక్చువల్గా డేట్ అనేది ఆప్షనలే, స్పెసిఫిక్గా డేట్ కూడా కావాలంటే మీరు తీసుకోవచ్చు. డేట్ అనేది ఒక కాలం ఉండాలని తీసుకుంటున్నాను అంతే. నెక్స్ట్ కేటగిరీ వస్తుంది. నెక్స్ట్ పర్టికులర్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ అమౌంట్ తీసుకుంటాను. సో ఇప్పుడు డైలీ మనం డిఫరెంట్ ఎక్స్పెండిచర్స్ పెట్టుకుంటాం. అయితే ఇందులో మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్ని మంత్లీ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, కొన్ని డైలీ ఎక్స్పెండిచర్స్ కూడా ఉంటాయి మనకి. సో ఇక్కడ నాకేంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఉంది, మిల్క్ కేటగిరీ కింద వస్తుంది. వెజిటేబుల్స్ ఉన్నాయి, డిఫరెంట్ డైలీ ఒకటే వెజిటేబుల్ కాకుండా డిఫరెంట్ వెజిటేబుల్స్ మనం పర్చేస్ చేసుకుంటూ ఉంటాము. అవి మనము ఎవ్రీడే మనం పర్చేస్ చేసుకునేటట్టుగా నేను ఇందులో ఎగ్జాంపుల్లో చెప్తున్నాను నేను. సో దాన్ని ఏంటంటే వెజ్ అంటాను. నెక్స్ట్ గ్రాసరీ ఉంటుంది, లైక్ మంత్లీ పేమెంట్స్ కూడా ఉంటాయి కదా. హౌస్ రెంట్ కావచ్చు, ఇంటర్నెట్ బిల్ కావచ్చు, కరెంట్ బిల్ కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు, కేబుల్ టీవీ కావచ్చు, అదర్స్ అని ఒకటి పెట్టేస్తాను. సో ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీడే మనకు మంత్ ఎండింగ్ వరకు ఎక్స్పెండిచర్లో ఏ కేటగిరీకి ఎంత ఎక్స్పెండిచర్ అయింది అనేది మనము చూసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ నేను తయారు చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే డేట్ కాలం కూడా యాజ్ యూజువల్ మొత్తం నేను ఏం చేస్తాను అంటే ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ తీసుకుంటాను, ఎందుకంటే మనం మధ్యలో మెర్జ్ చేయాల్సి ఉంటుంది డేట్ని. సో అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే ఒక 200 ఎంట్రీస్కి తీసుకుంటాను. సో ఈ టేబుల్ మొత్తాన్ని ఏం చేస్తాను, ఒక 200 ఎంట్రీస్కి నేను టేబుల్ వేసేస్తాను. అంటే 201 తీసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ రో హెడ్డింగ్కి వెళ్ళిపోతుంది కదా. సో 201 తీసుకొని దీనిలో నేనేం చేస్తాను అంటే జస్ట్ ఐ విల్ గో విత్ ఆల్ బార్డర్స్ అండ్ డేట్ కూడా మనకి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తాను అంటే కంట్రోల్ 1లోకి వెళ్ళేసి డేట్ ఫార్మాట్ ఇచ్చేస్తాను. DDMMYYYY ఇచ్చేసాను నేను. సో ఇందులో మనం ఎంటర్ చేసే వాల్యూస్ని బట్టి ఆటోమేటిక్గా మనకు అక్కడ సమ్ అనేది జరగాల. ఫస్ట్ మనం ఫంక్షన్ రాసేసుకున్న తర్వాత ఎంట్రీస్ చూద్దాం మనము, లేదంటే కొన్ని ఎంట్రీస్ పెట్టుకుందామంటే ఎంట్రీస్ పెట్టేసుకుందాం, నో ఇష్యూస్, ఎలా అయినా పర్లేదు. సీరియల్ నెంబర్ 1, డేట్ వచ్చేసి సమ్ తీసుకుందాం ఏదన్నా ఒకటి, 5/1/2020. కేటగిరీ వచ్చేసి మిల్క్.
మిల్క్ 500 ml ప్యాకెట్ సమ్ 28 రూపీస్ తీసుకుంటాను. ఒక డేకి ఒక సీరియల్ నెంబర్ కింద వేస్తున్నాను. మీరు సపరేట్ ఎంట్రీస్ కావాలంటే సపరేట్ ఎంట్రీస్ కూడా తీసుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా. నెక్స్ట్ అదే రోజు నేను గ్రాసరీ తీసుకున్నాను. లైక్ టామరెండ్ సమ్ 500 grams ఒక 125 రూపీస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ అదే రోజు వచ్చేసి నెక్స్ట్ వెజిటేబుల్స్ తీసుకుంటాను. టొమాటో సమ్ 1 kg ఒక 30 రూపీస్ వేసుకుంటున్నాను. సో ఇక్కడ అయిపోయింది. నాకు ఎవ్రీడే టోటల్ కావాలంటే మీరు ఎవ్రీడే టోటల్ చేసుకోవచ్చు, లేదు అవసరం లేదు అంటే ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఎవ్రీడే టోటల్ కావాలంటే ఏం చేస్తాను అంటే ఈ 3 సెల్స్ని ఇక్కడ మెర్జ్ చేసిస్తాను. వీటిని ఇక్కడ జస్ట్ డెసిమల్ పాయింట్స్ పెట్టేసి ఇక్కడ ఆటో సమ్ పెట్టేస్తాను. సో దీన్ని ఏం చేస్తాను, టోటల్ అని ఇస్తాను. ఇది మన స్పెసిఫిక్గా తెలియడం కోసం నేను ఏం చేస్తాను, ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టేస్తాను. కలర్ పెట్టేస్తాను, కలర్ పెట్టేసి బోల్డ్ పెట్టేస్తాను. ఇది డే 1. ద నెక్స్ట్ కమింగ్ టు ద డే 2. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇవి తీసేసి దీన్ని మనం మెర్జ్ చేయొచ్చు. ఇది ఆప్షనల్, కంపల్సరీ అనేది కాదు. మీకు విడివిడిగా కావాలంటే విడివిడిగా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. సేమ్ అలాగే డే 2 సమ్ 5/2 సమ్ ఇచ్చేసాం. సేమ్ మిల్క్ తీసుకుందాము. మిల్క్ 28 సమ్. నెక్స్ట్ గ్రాసరీ షుగర్ 1 kg తీసుకుందాము. ఒక 41 రూపీస్ వేస్తాను. సేమ్ గ్రాసరీలో $50 grams ఒక 120 రూపీస్ వేస్తాను, ఆర్ 70 రూపీస్ వేసుకుందాము. నెక్స్ట్ వెజిటేబుల్స్ బ్రింజాల్ 250 grams 30 రూపీస్ ఇలా తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దీన్నే నేను ఏం చేస్తా, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ పెట్టేస్తాను. తర్వాత దీన్ని అప్డేట్ చేసుకుంటాను. ఏముంది, ఇవన్నీ ఇట్లా సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ టోటల్ తీసేసి ఇవన్నీ సెలెక్ట్ చేసేసి ఆటో సమ్ ఇచ్చేస్తాను నేను. రైట్, సమ్ 169 రూపీస్ వచ్చింది మీకు అది. రైట్, ఓకే. అలాగే మనం ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకో డే కూడా చేసుకుందాం అవసరమైతే, ఏదో ఇష్యూ లేదు. మనకు క్లారిటీగా కావాలి అంటే కొంచెం డేటా ఎక్కువ ఉంటే మనకు క్లారిటీగా వచ్చేస్తుంది. రైట్, సమ్ థర్డ్ డే తీసుకుందాం. వేరే అదర్ ఎంట్రీస్ కూడా తీసుకుందాం. 5/3 అనేస్తాను. దెన్ నెక్స్ట్ మిల్క్ 1 లీటర్ అందాం. సమ్ వేరియేషన్ ఉండాలి కాబట్టి 55 రూపీస్ సమ్ తీసుకుందాము. సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ రెంట్ కూడా వేద్దామా, రెంట్ హౌస్ రెంట్ అనేది కూడా వేసేద్దాం. హౌస్ రెంట్ ఫర్ ద మంత్ సమ్ ఏప్రిల్ అందాం. కాలం సరిపోతే పెంచేసుకోండి. రైట్, సమ్ ఒక 4500 రూపీస్ వేద్దాము. దెన్ నెక్స్ట్ కేబుల్ టీవీ బిల్ అని చెప్పేసి ఒక 300 రూపీస్ వేద్దాం. నెక్స్ట్ గ్రాసరీ సమ్ ఏదైనా ఫ్లోర్ తీసుకుందాం. వీట్ ఫ్లోర్ 1 kg అని చెప్పేసి ఒక 40 రూపీస్ వేద్దాము. నెక్స్ట్ వెజిటేబుల్స్ తీసుకుందాము. టొమాటో తీసుకుందాము, 35 సమ్ ఇలా తీసుకుందాం. మళ్ళీ ఏం చేస్తాం, సేమ్ దీన్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ ఏం చేస్తామంటే చేంజ్ చేద్దాం. మళ్ళీ ఇవి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆటో సమ్ కొట్టండి, వచ్చేస్తుంది. ఇలా ఎవ్రీడే ఎక్స్పెండిచర్ ఎవ్రీడే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు ఓవరాల్గా నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఒక సీరియల్ నెంబర్ తీసుకుంటాను, కేటగిరీ తీసుకుంటాను, అమౌంట్ తీసుకుంటాను. ఇక్కడ నాకు డిఫరెంట్ కేటగిరీస్ నేను తీసుకుంటాను. మిల్క్ ఒకటి, వెజ్ ఒకటి, గ్రాసరీ ఒకటి, రెంట్ ఒకటి, కేబుల్ ఒకటి, పేపర్ ఒకటి,
నాన్ వెజ్ ఒకటి కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి నెట్ ఒకటి, కరెంట్ ఒకటి, అదర్స్ లైక్ రీఛార్జ్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అదర్స్ కింద వేసేస్తాను. సో దీన్ని ఇందులో తీసుకోవాలి కదా, ఇక్కడ తీసేసుకొని అక్కడ సీరియల్ నెంబర్ ఇద్దాం. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ అమౌంట్ రావాలి. సో ఈ కేటగిరీలో మనకు మిల్క్ అనేది ఏదైతే వచ్చిందో ఈ కాలంలో ఉన్న అమౌంట్స్ నాకు ఇక్కడ సమ్ కావాలి. అంటే ఈ కేటగిరీలో ఈ సెల్లులో మ్యాచ్ అయ్యేది, ఈ కాలంలో ఆ వాల్యూస్ మనకి సమ్ కావాలి. సో దానికి ఏం చేస్తాను, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్. ఫస్ట్ బేసిక్గా చూద్దాం, దాన్ని మళ్ళీ ఆటోమేషన్లో చెప్తాను మీకు ఇందులోనే ఇదే వీడియోలో. సమ్ ఇఫ్ తీసుకున్నాము, ఈ కేటగిరీ ఉంది. ఈ కేటగిరీలో మనం ఏం తీసుకున్నాం, ఎక్కడి వరకు C201 వరకు తీసుకున్నాం కదా, C22 C201 తీసుకున్నాం. కామా, అందులో కేటగిరీ ఏంటి, మిల్క్ తీసుకుందాం. కామా, దానికి కావాల్సిన వాల్యూస్ ఎందులో ఉన్నాయి, E2 నుంచి E101, E2 టు E201 తీసుకుంటాం. బ్రాకెట్ క్లోజ్. ఎంటర్ కొట్టగానే ఇక్కడ చూడండి C2 టు C101లో మిల్క్ అనేవి ఏవైతే వచ్చినాయి 1 2 3. సో మీరు అబ్జర్వ్ చేస్తే 28 56 ప్లస్ 55 111 రూపీస్ అయిపోయింది మనకి ఇక్కడ వచ్చేసి. సేమ్ దీన్ని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి అంటే మనము రిలేటివ్ సెల్ రిఫరెన్స్లో రాసాం కాబట్టి C3 టు C202 వచ్చింది, అంటే ఫస్ట్ ఒకటి పోయింది. ఇక్కడ పెద్ద ఇష్యూ లేదు, మిల్కే కాబట్టి. కానీ ప్రతిదీ దాని కిందికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ మనకి డేటాబేస్ బయటిది కూడా తీసుకుంటుంది. మరి ఈ ప్రాబ్లం రావద్దు అంటే మనం ఏం చేయాలి, జస్ట్ వీ గో విత్ అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్. అంటే ఏం చేయాలా, ఈ సెల్ అడ్రస్ సెలెక్ట్ చేసి F4 కొడితే అది అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ కింద మారిపోతుంది. లేదు మాన్యువల్గా కూడా మీరు డాలర్ సింబల్స్ ఇచ్చేయచ్చు. ఓకే రైట్, దీన్ని ఇప్పుడు కిందకి డ్రాగ్ చేసేయండి. డ్రాగ్ చేసేస్తే అన్నిట్లో సేమ్ వచ్చింది మిల్క్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం, ఈ వాల్యూస్ని మారుద్దాం. ఏంటది, దీన్ని వెజ్ అందాం. దీనికి ఇక్కడ మధ్యలో క్రైటీరియా మారాలి కదా ప్రతిదానికి. గ్రాస్, నెక్స్ట్ రెంట్, కేబుల్, పేపర్, నాన్ వెజ్, నెట్, కరెంట్, అదర్స్. ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి మనకి ఇవి. వీటిని డెసిమల్ ప్లేసెస్ పెట్టేస్తాం ముందే ఒకటేసారి. రైట్, ఇక్కడ కూడా డెసిమల్ ప్లేసెస్ పెట్టేద్దాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం టేబుల్ రెడీ అయిన తర్వాత నేనేమంటాను అంటే ఐ గో విత్, నాకు ఈ రెంట్ పైకి రావాలి, ఇది కిందికి రావాలి, నెట్ పైకి రావాలి, కరెంటు పైకి వెళ్ళాలి అంటే ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది మనకి. మరి ప్రాబ్లం రాకూడదు అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మాన్యువల్గా చేస్తున్నాం. ఇక్కడ ఎన్ని ఐటమ్స్, మనకి 10 ఐటమ్స్ వచ్చాయి, అంటే 10 టైమ్స్ మనం ఎడిట్ చేయడం జరిగింది. ఈ ప్రాబ్లం రాకూడదు అంటే ఓకే ఎడిట్ చేస్తాం అయిపోతుంది, బట్ కిందికి మీదికి మనకి ఐటమ్స్ మూవ్ చేసినప్పుడు ఇబ్బంది అవ్వద్దు అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ క్రైటీరియా అనేది మాన్యువల్గా ఇవ్వకుండా ఆటోమేషన్లో ఇద్దాం. మరి దీన్ని ఆటోమేషన్లో ఎలా ఇవ్వచ్చు అంటే సింపుల్గా మనం ఇక్కడ క్రైటీరియాని తీసేస్తాం ఇలా మాన్యువల్గా డైరెక్ట్. ఇదే వాల్యూ ఇంకెక్కడైనా కనబడుతుందా మనకి అంటే ఇక్కడ I2లో ఉంది, జస్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా మనకు ఆ సెల్లులో ఉండే క్రైటీరియాని తీసుకుంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మిల్క్, ఇక్కడ వెజ్ వచ్చింది కదా, ఈ వెజ్ను పైకి వేస్తా, మిల్క్ని కిందికి వేస్తా, అప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తా. చూడండి ఇది వెజ్ మిల్క్, ఆటోమేటిక్గా వాల్యూ మీకు అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ ఒక టోటల్ పెట్టేద్దాం. సో ఏం చేద్దాము,
జస్ట్ ఇక్కడ సమ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇవన్నీ సమ్ చేయాలి, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో 5082. ఇప్పుడు కొన్ని అదర్ డేస్ కూడా ఎంట్రీ చేస్తే మనకు అక్కడ అప్డేట్ అవుతుందా లేదా చూద్దాం మనం. మెర్జ్ సెంటర్, సేమ్ ఇది కూడా మెర్జ్ సెంటర్లో పెట్టేసి ఇప్పుడు 4 తీసుకుందాం. సమ్ డే 4 ఏదో డే 5 తీసుకుందాం. 4th రోజు మనం ఊర్లో ఏమి ఎక్స్పెండిచర్ పెట్టలేదు, అక్కడ ఏం లేదు. సో ఏం చేస్తాను, 5/5 తీసుకుంటాను. ఎందుకంటే మీకు అది తెలియడం కోసం నేను తీసుకుంటున్నాను అంతే. 20 రైట్. మిల్క్ ఎంట్రీ చేస్తాను, మిల్క్ 500 ml ప్యాకెట్. ఇప్పుడు వచ్చేసి మీరు మిల్క్ 111 ఉంది, ఇప్పుడు నేను 28 వేయగానే 139 అవుతుంది చూడండి. ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అయిపోయింది, మీరు చూడండి అవుతుందా. ఇక్కడ మనం ఎంట్రీ చేసేదాన్ని బట్టి ఆటోమేటిక్గా అది అప్డేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ తీసుకుందాం. చికెన్ సమ్ 1 kg అందాం. అప్రాక్సిమేట్గా నేను ఒక 200 రూపీస్ వేస్తున్నాను. ఆటోమేటిక్గా ఇక్కడ నాన్ వెజ్ అనేది అప్డేట్ అయిపోతుంది మీకు. గ్రాస్ చికెన్ మసాలా ఐటమ్స్ అని చెప్పేసి అదొక 100 రూపీస్ ఇస్తుంది. ఆటోమేటిక్గా గ్రాసరీలో పెరిగిపోతుంది మనకి. సో ఇలా మనం ఈ టేబుల్ని మనం తయారు చేసుకోవచ్చు. దీన్ని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.